హలో, నేను మీ శేషరావు. ఇప్పటి వరకు మనం మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వీటి ద్వారానే మనం మొబైల్ చూసుకున్నా లేదా టీవీలు చూస్తే శాటిలైట్, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ ఈ మూడే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు స్టార్లింక్ వచ్చేస్తుంది. స్టార్లింక్ వచ్చేసి ఓన్లీ శాటిలైట్, ఇంటరప్షన్ లేకుండా వితౌట్ ఎనీ బ్లాకింగ్, అంటే మనకి ఇంటరప్షన్ లేకుండా ఫ్రీజ్ కాకుండా వీడియోస్ని ఇస్తుంది ఏ మూలన ఉన్నా అని చెప్పి మనం విన్నాం. స్టార్లింక్ వస్తుంది. స్టార్లింక్ తోటి భారత ప్రభుత్వం టైఅప్ అయింది, ఒప్పందం కుదుర్చుకుంది. ఎలన్ మాస్క్ స్టార్లింక్ని శాటిలైట్ ఏర్పాటు చేసి భూ ఉపరితల కక్షలో శాటిలైట్ ఏర్పాటు చేసి ఆ శాటిలైట్ నుంచి డైరెక్ట్గా మొబైల్స్కి ఇస్తే ఐపీటీవీలు పనిచేస్తాయి అని చెప్పి మనం అనుకున్నాం. దీంతో కేబుల్ వ్యవస్థ కంప్లీట్గా వాష్అవుట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే స్టార్లింక్ ఇచ్చేటువంటి ఈ కనెక్షన్, శాటిలైట్ కనెక్షన్ కాస్ట్, అందువల్ల ఇది చాలా కాస్ట్, ఇది అయ్యేది కాదు అని అనుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కొరియా కంపెనీ తోటి టైఅప్ అయ్యారు, ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు. దాదాపు 100 మిలియన్ తోటి పెట్టుబడులు పెడుతున్నారు. 100 మిలియన్ పెట్టుబడి పెడుతున్నారు. పెట్టుబడి పెట్టి D2M అనేటువంటి ఒక టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. ఈ టెక్నాలజీ కారణంగా టోటల్గా కేబుల్ వ్యవస్థ కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీవీలు రావాలంటే కేబుల్ వ్యవస్థ, లేదంటే DTHలు, అంటే ఎయిర్టెల్ కానీ, టాటా స్కై కానీ, బిగ్ కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. D2Hలు అవసరం లేకుండా, అలాగే కేబుల్ కనెక్షన్ అవసరం లేకుండా మీ ఇంట్లో టీవీలు చూసుకోవచ్చు, మీ మొబైల్ చూసుకోవచ్చు, అలాగే మీ ల్యాప్టాప్లు చూసుకోవచ్చు వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ మొబైల్ నెట్వర్క్. మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ లేకుండా ఈ D2M అనేటువంటి టెక్నాలజీ ద్వారా ఇవన్నీ చూసుకోవచ్చు. పైగా ఫ్రీజ్ కాకుండా, ఇంటరప్షన్ లేకుండా, మీరు కొండ కోణంలో వెళ్ళినా, మారుమూల అటవీ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడ ఇంటరప్షన్ లేకుండా, ఇప్పుడు ఎలన్ మాస్క్ ఏదైతే స్టార్లింక్ ద్వారా ఇస్తాను క్వాలిటీగా ఉండేటువంటి విధంగా శాటిలైట్ కనెక్షన్ అని చెప్పి అంటున్నారో, అదే తరహాలో ఇప్పుడు DTM చాలా తక్కువ ఖర్చుతోటి ఈ సేవలన్నింటినీ అందిస్తాను అని చెప్పి చెప్తున్నారు. అది కూడా ఇంటర్నెట్ లేకుండా, మొబైల్ నెట్వర్క్ లేకుండా ఇది D2M ఇస్తున్నారు. అంటే D2M అంటే డైరెక్ట్ టు మొబైల్. ఆ మొబైల్లో మీరు లైవ్ టీవీ చూసుకోవచ్చు, అలాగే వీడియోస్ చూసుకోవచ్చు, OTT ప్లాట్ఫామ్స్ చూసుకోవచ్చు వితౌట్ ఇంటర్నెట్, వితౌట్ డేటా, మొబైల్ డేటా. ఇవన్నీ వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు ఇప్పుడు D2M, కొరియాకు సంబంధించిన కంపెనీ. దీంతో నారా లోకేష్ గారు టైఅప్ అయ్యారు. దీనికి సంబంధించి ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడారు. ఈ ట్వీట్ చదువుదాం. ఇదిగోండి ట్వీట్. ఇది కుస్టెక్ కొరియా టు ఇన్వెస్ట్ $100 million in Andhra Pradesh for D2M phone factory collaboration with Tejas Networks. These initiative phones will offer live TV, OTT videos and more without internet using India's terrestrial TV broadcasting airways. So ఇది చూడండి. మినిస్టర్ లోకేష్ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ commitment to bring D2M tech into India, enabling live TV, internet and calls without internet and SIM cards. ఇది గొప్ప కదా. సో దీనికి సంబంధించినటువంటి న్యూస్. సరికొత్త టెక్నాలజీ D2Mను ఆంధ్రప్రదేశ్ తెచ్చేందుకు మంత్రి నారా లోకేష్ సిద్ధమవుతున్నారు. డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ పితామహుడు, కొరియాకు చెందిన కుష్టెక్ కంపెనీ CEO ఎరిక్ షిన్ లోకేష్తో భేటీ అయ్యారు. ఈ చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఏపీలో ఫీచర్ ఫోన్లు, క్యాబుల తయారీ యూనిట్ను పెట్టాలని లోకేష్ ఆహ్వానించారు. మారుమూల పల్లెల్లో, గిరిజన, అటవీ, కొండ ప్రాంతాల్లో సేవలు అందించాలని కోరారు. సింగిల్ విండో విధానంలో కంపెనీకి కావాల్సిన స్థలము, అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్ని రకాలుగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. D2M టెక్నాలజీని భారత్లోకి తెచ్చేందుకు కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సైతం తాను మాట్లాడతానని లోకేష్ హామీ ఇచ్చారు. ఇంటర్నెట్, వైఫై, సిమ్ కార్డు సహాయం లేకుండా ప్రజలకు లైవ్ టీవీ, ఇంటర్నెట్, కాల్స్ అందించే సరికొత్త టెక్నాలజీ
D2M. ముఖ్యంగా గిరిజన అటవీ కొండ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో నివసించే ప్రజలకు ఈ సాంకేతికత ద్వారా తయారైన ఫోను ట్యాబులు ఉపయోగకరంగా ఉంటాయి. లోకేష్తో భేటీ అయిన ఎరిక్ షిన్ బృందంలో జంగ్ హున్ కిమ్, సారిన్ సువర్ణ, శశి దొప్పలపూడి, సాగర్ దొడ్డపనేని ఉన్నారు. ఈ టెక్నాలజీ సాయంతో పనిచేసే ఫీచర్ ఫోన్ ట్యాబ్ నమూనాను లోకేష్కు వారు చూపించారు. D2M టెక్నాలజీ ఫీచర్ ఫోను ట్యాబ్ను చూసిన మంత్రి ఎరిక్ షిన్ ఆయన బృందాన్ని అభినందించారు. ఇవి అందుబాటులోకి వస్తే పేదల జీవితాలు మారిపోతాయని సందర్భంగా లోకేష్ అన్నారు. ఇదండి. కాకపోతే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ D2M టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి మొబైల్స్ని కానీ ట్యాబ్స్ని కానీ వాడాలి. అప్పుడు మీకు ఇంటర్నెట్ అవసరం లేదు, మొబైల్ డేటా అవసరం లేదు, ఇంకా ఏ కనెక్షన్ అవసరం లేదు, మీకు శాటిలైట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా మీకు FM ఏ విధంగా అయితే మీకు సిగ్నల్స్ని అందిస్తుందో ఆ తరహాలో అందిస్తుంది. మరి ఇది స్టార్లింక్ కన్నా బెటరే కదా, తక్కువ కాస్ట్లకి అన్నీ వచ్చేస్తున్నాయి కదా మనకి. అందుకే నేను ఇక్కడ ఏం చేశానంటే ఎక్స్లో గ్రోక్ని అడిగా. ఈ ఎక్స్లో గ్రోక్ ఎవరిది? ఇది ఎక్స్ ఎలన్ మస్క్ది. ఆయన ప్లాట్ఫామ్ మీదనే నేను గ్రోక్ని అడిగా ఈ D2M గురించి. అడిగితే అది ఏం చెప్తుందంటే ఈ D2M అనేది డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ అని చెప్తుంది. సో ఇది బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ దట్ అలౌస్ మల్టీమీడియా కంటెంట్ని అలౌ చేస్తుంది. అంటే ఏంటి? లైవ్ టీవీని, అంటే టీవీలు చూసుకోవచ్చు మనం, మన ప్యాడ్స్లో చూసుకోవచ్చు, ఐప్యాడ్స్లో, లేదంటే మన మొబైల్స్లో చూసుకోవచ్చు. కాకపోతే ఈ D2M టెక్నాలజీతో తయారు చేసినటువంటి డివైజెస్ తోటే మనం వెసులుబాటు ఉంటుంది అనమాట. సో ఇక streamed directly to mobile devices without requiring any internet or cellular data. Developing in India through the collaboration between Sankhya Labs and IIT Kanpur. Already developed చేస్తుంది IIT Kanpur, అలాగే collaboration between Sankhya Labs. D2M broadband and broadcast technologies using territorial digital TV signals to deliver content. ఓకే, దీని ఫీచర్స్ ఏంటి అని అంటే ఇది FM లాగా ఉంది. అలాగే రిసీవర్ ఇన్ ద డివైస్ ట్యాప్స్ ఇంటూ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు, FMలో ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు కదా, దాన్ని ట్యూన్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఎఫిషియంట్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇది రిలయన్స్ ఆన్ డేటా ప్లాన్స్. D2M అలౌస్ యూజర్స్ యాక్సెస్ హై క్వాలిటీ కంటెంట్ వితౌట్ ఇంకరింగ్ డేటా ఛార్జెస్. సో రిలయన్స్ వాళ్ళు డేటా ఛార్జ్ వేస్తారు కదా, అలాంటి డేటా ఛార్జెస్ ఏమి లేకుండా ఇది తక్కువ ఛార్జ్ తోటి మనకు అవైలబిలిటీ వస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే డిజాస్టర్స్ వచ్చినా, తుఫాన్లు వచ్చినా, లేదంటే కమ్యూనికేషన్ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కానీ ఇది ఫెయిల్ కాదు. వెన్ ట్రెడిషనల్ నెట్వర్క్స్ మే ఫెయిల్. సో ఇప్పుడు మామూలుగా అయితే మనకు సెల్యులర్ ద్వారా అయితే ఫెయిల్ అవుతాయి, కానీ ఇది ఫెయిల్ కాదు. ఇక offload videos traffic from mobile networks to broadcast network, reducing strain on cellular infrastructure, maximum minimizing call drops and improving data speeds. Tarvata scalability. D2M is designed to support a wide range of devices, making it suitable for large scale deployment across the diverse applications. ఇక్కడ ఇండియా ఏం చేస్తుందంటే ఈ టెక్నాలజీని ప్రమోట్ చేస్తుంది. ఈ ఎక్కడ ప్రమోట్ చేస్తుందంటే టెక్నాలజీ ఇది ఫ్రీక్వెన్సీ కూడా 526 to 582 హెడ్జెస్గా ఉంది ఇది స్పెక్ట్రము. సో బోత్ బ్రాడ్కాస్టింగ్ అండ్ మొబైల్ సర్వీసెస్ లేకుండా. తర్వాత పైలట్ ట్రైన్ టెస్టింగ్ ఎక్కడ జరుగుతుందంటే ఇది దాదాపు ఇండియాలో నేషన్ వైడ్ కూడా జరుగుతుంది. ఇది ఢిల్లీ NCR రీజన్లో జరుగుతుంది. 19 సిటీస్లో ఇండియాలో ఉండేటువంటి 19 సిటీస్లో ఈ నెట్వర్క్ మీద టెస్ట్ జరుగుతుంది. ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్తున్నారు. సో కాస్ట్ బై 120 to 2500 పర్ డివైజెస్ 120 నుంచి 2500 దాకా ఉంటుందని చెప్తున్నారు. ఈ డివైస్ కొనుక్కుంటే మీకు ఇంటరప్షన్ లేకుండా మొత్తం OTT టీవీలు అన్నీ చూడొచ్చు అని చెప్తున్నారు. సో కాబట్టి స్టార్లింక్ను తలదన్నేలాగా, స్టార్లింక్ అంటే 3000 దాకా పెట్టాల్సి వస్తుంది నెలకి. బట్ ఒకసారి మొబైల్ కొనుక్కుంటే 2500 పెట్టి మనం ఇంటరప్ట్ లేకుండా, మొబైల్ నెట్వర్క్ లేకుండా, అలాగే ఇంటర్నెట్ లేకుండా
వైఫై లేకుండా ఎలాగైనా మనం చూసుకోవచ్చు కదా, ఇది చాలా చీప్ కదా. కాబట్టి దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అందుకే స్టార్ లింక్ను తలదన్నే అంటే D2M తోటి ఇప్పుడు లోకేష్ టైఅప్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. ఇది త్వరలోనే రాబోతుంది. $100 మిలియన్ పెట్టుబడి పెట్టి దీన్ని తీసుకురాబోతున్నారు. ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా ముందుకు రాబోతూ ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ మీద మీ అభిప్రాయం ఏంటనే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.